So good afternoon students. నా పేరు నారాయణ ఫ్రమ్ ఫ్యారడే నవోదయ సైనిక్ అండ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు డివిజిబిలిటీ రూల్స్ని అబ్జర్వ్ చేసాం. ఏ డివిజిబిలిటీ రూల్స్ అబ్జర్వ్ చేసాం? 2తో డివిజిబిలిటీ రూల్, 3తో డివిజిబిలిటీ రూల్, 4తో డివిజిబిలిటీ రూల్, 5తో డివిజిబిలిటీ రూల్, 6, 7, 8, 9, 10. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసాం కదమ్మా. ఇప్పుడు మనం 11తో డివిజిబిలిటీ రూల్, 13తో డివిజిబిలిటీ రూల్ అబ్జర్వ్ చేద్దాం. అంటే జనరల్గా 11 వరకు మనకు తెలుసుకుంటే సరిపోద్ది, 13 కూడా మనం తెలుసుకుందాం, ఎందుకంటే మనకు కొద్దిగా దాని మీద కూడా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంది. సో ఇక్కడ జనరల్గా మీకు తెలిసిన ప్రకారం 2తో డివిజిబిలిటీ రూల్ మీకు తెలుసు. ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే చెప్పండి అమ్మా. సో మీకు చెప్పాను కదా, జూమ్ క్లాసెస్ అనేది నెక్స్ట్ ఒక 10 డేస్లో మీకు ఎగ్జామ్ పేపర్ ఇచ్చేటప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ అంతా జూమ్లోనే చెప్తాను. ఓకే, అప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా వెంటనే క్లారిఫై అవుతుంది. ఓకే, లేకపోయినా ఇప్పుడు మీరు ఏ డౌట్ ఉన్నా నాకు వాయిస్ మెసేజ్ అనేది పెట్టండి. యూనిట్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అది కంపల్సరీగా ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్తో క్యాన్సిల్. 2తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? యూనిట్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అంటే అది కంపల్సరీగా ఏ టేబుల్తో పోతుంది? 2 టేబుల్తో పోతుంది. ఓకే, 3 తీసుకుంటాం. 3తో డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్, అంటే ఇచ్చిన నెంబర్లోని అన్ని డిజిట్స్ని మనం యాడ్ చేస్తే ఆ వచ్చింది 3తో క్యాన్సిల్ అయితే కంపల్సరీగా అది ఆ నెంబర్ అనేది కంపల్సరీగా ఏ టేబుల్తో పోతుంది? 3 టేబుల్తో పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 247 తీసుకుంటాం. ఇది ఒక నెంబరే అనుకున్నాం. ఓకే, ఇందులో మనం తీసుకునేటప్పుడు సమ్స్ 2 + 4 6, 6 + 7 ఎంత? 13. 13 is not divisible by 3. ఓకే, సో దట్స్ వై 247 is not divisible by 3. ఇంకో నెంబర్ తీసుకుందాం 1, 3, 5, 0. ఇందులో సమ్ ఆఫ్ ది డిజిట్స్ అని తీసుకుందాం 1 + 3 + 5 + 0 అంటే 5 + 3 8, 8 + 1 ఎంత? 9. 9 అనేది 3తో క్యాన్సిల్ అవుతుందా లేదమ్మా? సో ఆటోమేటిక్గా 1350 అనేది ఏమవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి అవ్వాలి? 0, 2, 4, 6, 8. మన మైండ్లో ఇదే మనకి రివిజన్ అవుతూ ఉండాలి. ఇందులో పార్ట్ మనకి రాకూడదు. 4తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమో మన లాస్ట్ 2 డిజిట్స్ కంపల్సరీగా 4తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 తీసుకున్నాను, 12 నేను చెప్పేస్తాను 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా 4, 0, 4. ఇందులో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటమ్మా? 0, 4. సో 0, 4 కంపల్సరీగా 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4, 0, 4 కూడా దేంతో డివిజిబుల్ అవుతుంది? 4తో డివిజిబుల్ అవుతుంది. సో అలాగే 1, 3, 5, 2. ఇందులో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 52. 52 4తో క్యాన్సిల్ అవుతుందా లేదు? కాబట్టి ఇది 4 డివిజిబుల్. అంతేనా? 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ కంపల్సరీగా ఏ టేబుల్తో పోవాలి? 4తో. 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ కంపల్సరీగా దేంతో డివిజిబుల్ అవ్వాలి? 3తో. సో 2తో డివిజిబుల్ అవ్వాలంటే 0, 2, 4, 6, 8 కంపల్సరీగా ఏ టేబుల్తో పోవాలి? 2 టేబుల్తో పోవాలి. అలా కాబట్టి 5తో డివిజిబుల్ అవ్వాలనుకోండి కంపల్సరీగా యూనిట్ ప్లేస్లో ఏముండాలి? 0 ఉండాలి, 5. 0 కానీ 5 కానీ ఉంటే అది కంపల్సరీగా ఏ టేబుల్తో పోతుంది? 5 టేబుల్తో పోతుంది. సో 6 క్యాన్సిల్ చేద్దాం. 6 మీకు తెలుసు, ఏదైనా ఒక నెంబర్ 2 తోటి 3 తోటి రెండింటితో కూడా క్యాన్సిల్ అయితే కంపల్సరీగా దేంతో క్యాన్సిల్ అవుతుంది? 6తో క్యాన్సిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నాను 1, 2, 6. అంటే 1 to 6 తీసుకునేటప్పుడు యూనిట్ ప్లేస్లో ఏముందమ్మా? 6 ఉంది. కంపల్సరీగా ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది. 3తో క్యాన్సిల్ అవ్వాలంటే ఏంటి? సో ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 3తో చెక్ చేసుకుందాం. 2, 3 ఈ రెండింటితో కూడా క్యాన్సిల్ అయితేనే 6తో క్యాన్సిల్ అవుతుంది. ఇది కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 6 + 2 + 1 అంటే అంత 9. కాబట్టి ఆటోమేటిక్గా దేంతో క్యాన్సిల్ అవుతుంది? 6తో క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు 7 తీసుకుందాం. 7తో క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ని డబల్ చేసి రిమైనింగ్ డిజిట్స్లోంచి మైనస్ చేస్తే వచ్చింది 7తో క్యాన్సిల్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 343 తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 3ని డబల్ చేస్తే ఎంత? 6. ఈ 6 దేంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి? 3 వెళ్ళిపోయిందో లేదు? 34 నుంచి 6 మనం తీసేయాలా లేదు? 34లో 6 తీస్తే ఎంత అమ్మా? 28.
టేబుల్లో ఉందా లేదా, కాబట్టి ఆటోమేటిక్గా 343 అనేది ఏ టేబుల్లో పోతుంది, 7 టేబుల్లో పోతుంది. ఓకే, సో అలా కాకుండా 7 డివిజిబిలిటీ రూల్ గుర్తుంచుకోండి, ఎందుకంటే 7 డివిజిబిలిటీ రూల్ చాలా బుక్స్లో లేదు. 7ని డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ని డబుల్ చేసి రిమైనింగ్ ఉన్న డిజిట్స్లోంచి మైనస్ చేస్తే వచ్చిన దాన్ని 7తో క్యాన్సిల్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. 8 తీసుకుంది. 8తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, 2 1 2. ఇందులో లాస్ట్ 3 డిజిట్స్ కూడా 8తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే లేదు. సో ఇది మనకి క్లియర్ తెలిసిపోతుంది. 8 2 ఎంత 16, 5 2, 52 అనేది 8 టేబుల్లో ఉందా, లేదు కదా, కాబట్టి ఇది 8తో క్యాన్సిల్ అవ్వాలి. ఓకే, ఇది తీసుకున్నాం 2 0 4 8, 2 0 4 8. ఇది లాస్ట్ 3 డిజిట్స్ మనం తీసుకుందాం. ఇదేంటిది 48, 48 అనేది ఏ టేబుల్లో ఉంది, 8 టేబుల్లో ఉందా లేదా, కాబట్టి ఇది 8తో క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి ఇది 8తో క్యాన్సిల్. ఓకే అమ్మా, ఇప్పుడు 9 తీసుకుందాం. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ది డిజిట్స్, సేమ్ 3 ఏ రూల్ అప్లై అయిందో 9 కూడా అదే రూల్ అప్లై. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9తో క్యాన్సిల్ అయితే అది క్యాన్సిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉంటుంది. ఓకే, ఇది యాడ్ చేసాం అనుకోండి, 1 + 2 + 3 + 4, కానీ ఇది ఎంత 10. 10 అనేది 9 టేబుల్లో ఉందా, లేదు, కాబట్టి క్యాన్సిల్. అలా కాకుండా నేను ఎలా తీసుకున్నాను, 2 0 3 4. ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ తీసుకుందాం, 4 + 3 + 0 + 2, టోటల్ ఎంత 9. 9 అనేది 9 టేబుల్లో ఉందా లేదా, కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుందా లేదా. సో కాబట్టి ఇది ఆటోమేటిక్గా 9తో క్యాన్సిల్ అవుతుంది. 10 ఏదైనా ఒక టేబుల్ 10తో క్యాన్సిల్ అవ్వాలంటే ఏమవ్వాలమ్మా, యూనిట్ ప్లేస్లో ఏముండాలి, 0 ఉంటుంది. యూనిట్ ప్లేస్లో 0 ఉంటే అది కంపల్సరీగా ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, 10 టేబుల్తో క్యాన్సిల్. ఓకే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి తెలిసిందే 10 20 1000 ఏది ఇచ్చినా యూనిట్ ప్లేస్లో 0 ఉంటే అది కంపల్సరీగా ఏ టేబుల్తో పోతుంది, 10 టేబుల్తో పోతుంది. ఇప్పుడు అలా కాకుండా 11 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. ఓకే అమ్మా, 11 డివిజిబిలిటీ రూల్ మీకు తెలుసమ్మా. 11 డివిజిబిలిటీ రూల్, 11 డివిజిబిలిటీ రూల్ మనం తెలుసుకోవాలంటే ఒక నెంబర్లోని ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసామనుకోండి, వచ్చింది 11తో క్యాన్సిల్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. అంటే ముందు ఒక నెంబర్లోని ఆడ్ వాల్యూస్ కాదు, ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని తీసుకుందాం, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని తీసుకుందాం. ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, అలాగే ఈవెన్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ 11తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అవుతుంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్నాను. సో 1 ఏదో ఒక నెంబర్ 1 2 3 2 1. ఓకే, ఇందులో మనకు ఆడ్ ప్లేస్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ ప్లేసా కాదా, ఇది థర్డ్ ప్లేసా కాదా, ఇది 5th ప్లేసా కాదా, వీటిని ఏమంటారు, ఆడ్ ప్లేసెస్ అంటే. ఇప్పుడు ఇది తీసుకుందాం, ఇదే ప్లేస్ 2, ఇదే ప్లేస్ 4, ఇదే ప్లేసెస్, వీటిని ఏమంటారు, ఈవెన్ ప్లేసెస్ అని అంటారు. వీటిని ఏమంటారు, ఆడ్ ప్లేసెస్ అంటారు, వీటిని ఈవెన్ ప్లేసెస్ అని అంటారు. ఇప్పుడు ఈ ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటిని యాడ్ చేద్దాం. వాల్యూస్ ఈ ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి ఏంటి, 1 + 3 + 1, అంటే టోటల్ ఎంత 4. దెన్ ఈవెన్ ప్లేసెస్లో ఉన్నవి తీసుకున్నాం. ఈవెన్ ప్లేసెస్లో ఏముంది, 2 + 2, అంటే ఎంత 4. ఓకే, ఈవెన్ ప్లేసెస్లో ఉన్నది 2 and 2. ఓకే, ఆడ్ ప్లేసెస్లో ఉన్నది 1 3 1. సో 1 + 3 + 1. సో ఇది 4 ఇది 4, ఈ రెండింటి మధ్య ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 4 - 4 అంటే 0. 0 అనేది కంపల్సరీగా 11తో డివిజిబుల్ అవుతుందా లేదా, అంతే కదా. యూనిట్ ప్లేస్ మనకి ఎంత 0 అనేది కంపల్సరీగా 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, కాబట్టి ఈ నెంబర్ కూడా మనకి దేంతో డివిజిబుల్ అవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది. కావాలంటే చూడండి, 11 1 = 11, 1 3, 11 1 = 11, అంతేనా. 11 1 = 11, 2, 11 2 = సరిపోయింది కదా, 1
2 3 2 1. సో 11 తో డివిజన్ చేసామనుకోండి 11 1 11 1 11 1 11 సారీ 2 1 క్యాన్సల్. కానీ ఇక్కడ నేను ఏం చేశాను 3 + 1 + 1 అంటే సారీ 5 కదమ్మా. 5 - 4 ఎంతమ్మా 1. 1 అనేది 11 తో డివిజిబుల్ అవుతా కాబట్టి ఇది కంపల్సరీగా 11 తో డివిజిబుల్. అర్థమైందమ్మా? ఇక్కడ నేను 4 వేసాను కదా, 4 కాదు కదా 5 కదా, 5 నుంచి 4 తీస్తే ఎంతమ్మా 1. 1 అనేది 11 తో క్యాన్సిల్ అవుతా, అదే 0 వస్తే క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే అమ్మా, అర్థమైందమ్మా? ఏం చేయాలి, ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి తీసుకోవాలి, ఈవెన్ ప్లేసెస్లో ఉన్నవి తీసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. 29601 29601. ఓకే, ఆడ్ ప్లేసెస్ ఇది ఫస్ట్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఇదే ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్, ఇదే ప్లేస్ సెకండ్ ప్లేస్, ఇదే ప్లేస్ ఫోర్త్ ప్లేస్. ఓకే, ఆడ్ ప్లేసెస్లో ఉంది మనం తీసుకున్నాం. ఆడ్ ప్లేసెస్లో ఏముంది 1 + 6 + 2 అంటే ఎంతమ్మా 9. దెన్ ఈవెన్ ప్లేసెస్ తీసుకున్నాం. ఈవెన్ ప్లేసెస్ ఎంత ఉంది 9 0. 9 + 0 ఎంతమ్మా 9. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంతమ్మా 0. 0 అనేది 11 తో క్యాన్సిల్ అవుతుందా అవుదా, అవుతుంది. కాబట్టి ఇది ఆటోమేటిక్గా 11 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై. ఓకే, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 7 7 7 7. ఓకే, దీన్ని దేంతో డివిజిబుల్ చేయాలి 7 తో 11 తో డివిజిబుల్ చేయాలి. ఓకే, ఆడ్ ప్లేస్ ఇది ఫస్ట్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఇది ఫిఫ్త్ ప్లేస్. ఓకే, ఇది సెకండ్ ప్లేస్, ఇది ఎన్నో ప్లేస్ ఫోర్త్ ప్లేస్. సో ఆడ్ ప్లేసెస్లో ఏంటంటే ఉన్నాయి 7 7 7 7 + 7 + 7 అంటే ఎంతమ్మా 21. ఈవెన్ ప్లేసెస్లో ఏంటంటే ఉన్నాయి 7 + 7 7 + 7 ఎంతమ్మా 14. సో 21లో 14 తీస్తే ఎంతమ్మా 7. 7 అనేది 11 తో క్యాన్సిల్ అవుతుందా అవ్వదు, కాబట్టి ఇది ఆటోమేటిక్గా 11 తో క్యాన్సిల్. 11 తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న నెంబర్స్ తీసుకోవాలి, డిజిట్స్ తీసుకోవాలి, ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ తీసుకోవాలి. సో నెక్స్ట్ చూద్దాం 310827. పాత ఎగ్జామ్లో లేదు 310827 310827 చెప్పండి. 310827 310827. ఓకే, యూనిట్ ప్లేస్ చూద్దాం. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఇవి ఆడ్ ప్లేసెస్, ఇవి ఆడ్ ప్లేసెస్, ఇవి ఈవెన్ ప్లేసెస్. సో ఆడ్ ప్లేసెస్ మనం తీసుకుందాం. ఆడ్ ప్లేసెస్ ఏంటంటే 7 8 1 7 + 8 + 1 అంటే ఎంతమ్మా 6. సో ఈవెన్ ప్లేసెస్ చూద్దాం. ఈవెన్ ప్లేసెస్ ఏంటి 2 + 0 + 3 ఎంతమ్మా 5. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 11. 11 అనేది ఏ టేబుల్కి క్యాన్సిల్ అవుతుంది 11 టేబుల్కి క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇదేంటి అవుతుంది 11 తో డివిజిబుల్ అవుతుందా లేదా, కాబట్టి ఇదేమవుతుంది 11 డివిజిబుల్ టేబుల్. సో 11 డివిజిబుల్ టేబుల్ ఏంటి, యూనిట్ ప్లేస్ సారీ ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి ఈవెన్ ప్లేసెస్లో ఉన్నవి యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే అది 11 తో పోతే లేకపోతే 11. ఇప్పుడు నేను మీకు కొన్ని వర్క్స్ ఇస్తాను చేయండి. ఓకే, 11 తో డివిజిబుల్ అవుతుందో కాదు చెప్పండి. 3 1 4 5 5 6 11 తో డివిజిబుల్. ఓకే, ఇది క్లాస్ వర్క్ అన్నమాట. క్లాస్ అయిపోగానే నోట్స్ ఎక్కించగానే ఇది నాకు చేస్తుంది. 2 9 5 6 4 1 2 3
2 4 2 0 3 5 ఈ 4 4 తో క్యాన్సిల్ అవుతాయి 11 తో క్యాన్సిల్ అవుతాయో లేదో చెక్ చేసి చేయండి. ఓకే అమ్మా. ఇప్పుడు 13 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. దేని రూల్? 13 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. సో మనం 13 డివిజిబిలిటీ రూల్ చూడాలంటే సో ఇప్పుడు ఏ రూల్ చూద్దాం? 13 డివిజిబిలిటీ రూల్. సో 13 డివిజిబిలిటీ రూల్ చూడాలంటే మనం ఏం చేయాలంటే మన 7 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఈవెన్ ప్లేస్లో ఉన్నదాన్ని యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని డబల్ చేసి దాన్ని రిమైనింగ్ డిజిట్స్లోంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అలా కాకుండా దీన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 195 యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని 4 టైమ్స్ 4తో మల్టిపుల్ చేసి రిమైనింగ్ ఉన్న డిజిట్స్కి యాడ్ చేయాలి. ఓకేనా? సో దీనికి ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 5 4 ఎంత? 20. ఈ 20 దేనికి యాడ్ చేయాలి? 19కి యాడ్ చేయాలి. 20 ప్లస్ 19 ఎంతమ్మా? 39. 39 33 30తో డివిజిబుల్ అవుతుందా లేదా? సో ఆటోమేటిక్గా 195 13తో డివిజిబుల్. ఓకేనా? సో 195 ఇందులో యూనిట్ ప్లేస్లో ఏంటి అబ్జర్వ్ చేయాలి? 5 తీసుకుంటాం. 5 ఏం చేయాలి? 4 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. 5 4 ఎంతమ్మా? 20. ఈ 20ని రిమైనింగ్ ఉన్న డిజిట్స్కి యాడ్ చేయాలి. 19కి 20 యాడ్ చేస్తే ఎంత అవుద్దమ్మా? 39. 39 అనేది 13తో డివిజిబుల్ అవుతుందా లేదా? సో అవుతుంది కాబట్టి ఏమవుతుంది? సో 195 కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ చూద్దాం. 3146 ఇంకొక ఎగ్జాంపుల్. 3146 ఓకే అమ్మా. నెక్స్ట్ 3146 ఇది 13తో డివిజిబుల్ అవుతుందో లేదో చూద్దాం. 11తో డివిజిబుల్ అవుతుందా? 6 ప్లస్ 1 ఎంతమ్మా? 7. 4 ప్లస్ 3 ఎంతమ్మా? 7. 7 మైనస్ 7 0. అంటే ఇది కంపల్సరీగా 11తో డివిజిబుల్ అవుతుంది. అంతే కదమ్మా. ఇప్పుడు దేంతో డివిజిబిలిటీ? 13తో డివిజిబిలిటీ అవుతుందో లేదో చూద్దాం. యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని 8 టైమ్స్ 4 టైమ్స్ 24. సో ఈ 24 దేనికి యాడ్ చేయాలి? 314. అండ్ ఇది ఎంత అవుతుంది? 338. అంతేనా? ఈ 338 ఇది కూడా 3 డిజిట్స్ కాబట్టి ఈ 8 యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని 8 4 ఎంత? 32. ఈ 32 33కి యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 65. 65 13తో క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఆటోమేటిక్ ఇది కూడా 13తో క్యాన్సిల్. అదవుతుందా? మళ్ళీ చెప్తున్నాను. 3146 ఇందులో యూనిట్ ప్లేస్లో ఉన్నదాన్ని ఏం చేయాలి? 4 టైమ్స్ మల్టిపుల్ చేస్తాం. ఎంత? 24. 6 4. ఈ 24ని దేనికి యాడ్ చేయాలి? 314. 314కి యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? మొత్తం 338. ఈ 338లో మనం చూడాల్సింది ఏంటి? యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ 8 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 8 4 ఎంత? 32. దెన్ ఈ 32 8 పోయింది కదా. 32 ప్లస్ 33 ఎంత? 65. 65 ఆటోమేటిక్ దేంతో క్యాన్సిల్ అవుతుంది? 13తో క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఆటోమేటిక్గా 3146 కూడా 13తో క్యాన్సిల్. ఓకే అమ్మా. సో దీని మీద నేను ఇప్పుడు మీకు ఒక వర్క్షీట్ పంపిస్తాను, ట్రై చేయండి. రేపటి నుంచి మనం ఫ్రాక్షన్స్ అనే టాపిక్ తీసుకుందాం. ఫ్రాక్షన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయేమో. ఫ్రాక్షన్స్ చాలా బాగా చదువుకోవాలి. మీకు జూమ్ క్లాసెస్, మీకు డౌట్స్ క్లారిఫై అయ్యేటట్లు ఎగ్జామ్ పేపర్స్ని ఇంకా జూమ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ఒక 10 days తర్వాత భయపడాల్సిన అవసరమే లేదు. సో ఈ ఫ్రాక్షన్స్ నుంచి మాత్రం మనకు కొద్దిగా డెప్త్ పెరుగుతుంది, సబ్జెక్ట్ డెప్త్ పెరుగుతుంది. కాబట్టి భయపడకుండా జాగ్రత్తగా వినండి, మళ్ళీ నేర్చుకోండి. ఎందుకంటే ఫ్రాక్షన్స్ మీది 5th క్లాస్లో ఉంటుంది, 6th క్లాస్లో ఉంటుంది, 7th. ప్రతి ఇయర్ ఇక్కడ నుంచి వచ్చే ప్రతి టాపిక్ కూడా మీకు 10th క్లాస్ వరకు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ బేసిక్స్ మనం స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకోండి, మీకు 10th క్లాస్ వరకు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్ఆర్బీ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ చూస్తుంటారు. మీ అన్నయ్య లేదా మీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా ఉండేటప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయ్యేది ఇదే టాపిక్స్. ఫ్రాక్షన్స్, డెసిమల్స్, పర్సంటేజెస్ ఇదే ప్రిపేర్ అవుతుంది. కాబట్టి మీరు ఇది దాన్ని జాగ్రత్తగా చదవండి. సో మీరు వాళ్ళకి చెప్పేటట్లు మనం ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.